రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు. నా పైన, నా భూమి సర్వే నెంబర్ 563/1లో 7 ఎకరాల పైన ఆయన ప్రెస్ మీట్ ఇచ్చినారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రెస్ మీట్నే ఖండిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆల్ ఇండియా కోడ్ ప్రకారము, సర్వీస్ రూల్స్ ప్రకారము, ఆల్ ఇండియా సర్వీస్ రూల్ ప్రకారము, రూల్ 8483 ప్రకారము ఈజ్ నాట్ సపోజ్ టు గివ్ evidence before the press. This outan I just quote the evidence and to committee. 83 subsection law, it clearly says evidence given in any judicial inquiry. 84 law, no member of the service giving any evidence referred to in subsection rule 3 shall give publicity to such evidence. ఆయన నిన్న మాట్లాడుతూ ఎన్నో అబద్ధాలు చెప్పింది, అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంటెస్టియస్ ఇష్యూ. అవన్నీ సబ్జుడీస్ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉండగా ఆల్ ఇండియా సర్వీస్ లో ఈయన ఐపీఎస్ ఉండి ఇది మీడియా త్రూ తేవడానికి అసలు అవసరమే లేకుండా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కంటెంప్ట్ లో. అది పాటించాలా పాటించొద్దా ఆయన డిస్క్రిప్షన్ ఉన్నది. రిపోర్టు సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు వారిని రిపోర్ట్ అనేది 3 weeks లో హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసి వారికి కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినది. అది చేయాల్సిన బాధ్యత వారిది. అలాంటిది నేను సడన్ గా వచ్చి నన్ను అవమానపరుస్తున్నాను, ఒక డిఫేమ్ చేస్తూ తప్పుడు సమాచారము మీడియా త్రూ ఇవ్వడం అనేది ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కి టోటల్లీ విరుద్ధము. అంతేకాకుండా రూల్ 17 నేను కోట్ చేస్తానండి. రూల్ 17 క్లియర్ గా విండికేషన్ ఆఫ్ యాక్ట్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద సర్వీస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్, నో మెంబర్ ఆఫ్ సర్వీస్ షల్ except with the previous sanction of the government have recourse to any court or to press for the vindication of official act which has been the subject matter of adverse criticism or attack of a defamatory character. Court lo undanga varu ee rules binding when he is an IPS officer, when he is bureaucrat, court lo ఉన్న matter ni sub judice matter ఆయన ఎలా తీసుకొచ్చినాడు ప్రెస్ మీ ముందుకి. అంతే కాకుండా ఇదే కంటెంప్ట్ కేసులో ఆనరబుల్ హైకోర్టు వారిని చివాట్లు వేసింది, మీరు ప్రెస్ మీట్ ఎలా ఇచ్చారని. దానికైనా అపాలజీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు దానిపైన వెళ్ళడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయము. దీన్ని డెఫినెట్లీ మేము కన్సర్న్డ్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కానీ ఇస్తాము, ఇక్కడ డీజీపీ కానీ ఇస్తాము. వారిపైన చర్యలు తీసుకోవాలా, వారిని సస్పెండ్ చేయాలా, వారిపైన తగిన రీతిగా చర్యలు తీసుకోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సబ్జుడీస్ యాక్చువల్ దీనిపైన మేము కూడా ఇష్టపడం దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వడానికి. కానీ ఆల్రెడీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో పబ్లిసిటీ ఇచ్చినాడు, ఆల్ ఓవర్ ఇండియాలో తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని డిఫేమ్ చేయడానికి చూసినాడు. అంతేకాకుండా వారి ఉద్దేశం క్లియర్ తెలుస్తా ఉన్నది. ఈ సాటర్డే సండే ప్రెస్ లో రావాలని ఇచ్చినాడంటే సండే నాడు జ్యుడిషియరీ అంతా లీవ్ లో ఇంట్లో ఉంటారు. అంటే ఈ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద జ్యుడిషియరీ మైండ్. వాళ్ళ పేపర్లలో తప్పుడు సమాచారం ఇచ్చి సుప్రీంకోర్టు జడ్జెస్ ని మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినాడు అంటే అతను ఎంత ప్రమాదకారు అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలా. ఫ్యాక్ట్ చెప్తాను. అతను ఫస్ట్ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, నేను ఎగ్జిబిట్స్ ఏం లేవని. నేను లోవర్ ట్రయల్ కోర్టులో 54 ఎగ్జిబిట్స్ మై మార్క్ అయినాయి. ఎగ్జిబిట్స్ ఊరికే మార్క్ కావు, ఒరిజినల్స్ ఉంటేనే మార్క్ అవుతాయి. 54 మార్క్ అయినప్పుడు ఆయన కాదనడం అనేది ఆయన విడ్డూరం. అదే గవర్నమెంట్ ఒక 10 ఎగ్జిబిట్స్ కూడా సరిగా లేవు, అవి కూడా టోటల్ ఎవ్రీథింగ్ ఇస్ అ కంటెస్టెడ్ ఇష్యూ. ఇవాళ చెప్పడం అనేది బాగోదు, ఎందుకంటే సబ్జుడీస్ కనుక. కానీ వారు ప్రైమ్ ఫేసే తప్పులు నేను చెప్తాను చూడండి. వారు అన్నారు నా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ కాదు కనుక ఇన్వాలిడ్. ఆయన ఎవరండి? మన కోర్టు కూడా ఆయనకు తిట్ల పురాణం ఇచ్చింది, యూ కెనాట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్ అని. Who is he to declare whether my document is valid or not? It's the judiciary, sub-judice. It is the judiciary matter. A judiciary no agreement of sale 86 అన్నప్పుడు ఆల్ ఇండియా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లో లోవర్ కోర్టు 2018లో డిగ్రీ ఇచ్చింది. దాంట్లో నోట్ చేసింది 1994 ముందున్న అగ్రిమెంట్స్ ఆఫ్ సేల్ కి అవసరం లేదు. దానికి ఆల్రెడీ వారు రూలింగ్ ఇచ్చినారు. మన లోవర్ కోర్ట్ నా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లో దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పేసి ఆల్రెడీ రూలింగ్ ఇచ్చినారు. ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై ఇట్స్ అవర్ పర్సనల్ ప్రైవేట్ ఇష్యూ. హూ ఇస్ మిస్టర్ రంగనాథ్ టు కామెంట్ అబౌట్ మై డాక్యుమెంట్? గ్రీవియన్స్ ఉంటే లెట్ హిమ్ పుట్ ఫోర్త్ దోస్ బిఫోర్ ది ట్రయల్ కోర్ట్. ఇంకా మా ట్రయల్ ఇంకా స్టార్ట్ కాలేదు, ట్రయల్ రాబోతా ఉన్నది.
ఉల్టా ఇంకొకటి డాక్యుమెంట్స్ అని నిన్న శాటిలైట్ అనేసి మ్యాప్స్ అని, మ్యాప్ లో మొత్తం ట్యాంపర్డ్ ఉన్నాయి. అది హైకోర్టు ముందు తీసుకెళ్ళినాం, వాళ్ళు రికార్డ్ అయింది, దాని రిపోర్ట్ దే కుడ్ నాట్ రిపోర్ట్ బిఫోర్ ది హైకోర్ట్ అబౌట్ ద tampering of the documents. When those are all contentious issues, how did he come before the media and try to defame me and saying I was wrong? Who is he to define whether I was right or wrong? The sub judice, let court decide whether I am right or wrong. మీరు ఇంకొకటి అన్నారు శాటిలైట్ అయితే మీరు సేత్వార్ ఎందుకు ఉన్నది? సేత్వార్ మీరు చేంజ్ చేసినారా? సేత్వార్లో కుష్కి ఉన్నప్పుడు సేత్వార్లో మీరు ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా చేంజ్ చేయడానికి? మాకేం నోటీసులు వచ్చినాయా? రిజిస్టర్డ్ సేల్ డీడ్ లో 1932 నుండి అది రెసిడెన్షియల్ పర్పస్ ఉంది. సేత్వార్ 52లో ఇస్ కుష్కి ఉంది, డ్రై ల్యాండ్. టిఎస్ఎల్ఆర్ లేటెస్ట్ 2025 ఏదైతే లేటెస్ట్ తీసాం దాంట్లో కూడా ఇట్స్ వేకెంట్ డ్రై ల్యాండ్ ఉంది. అది ఆల్రెడీ కోర్టులో ఎగ్జిబిట్ మార్కే ఉన్నాయి. Did you take, if you believe that satellite measures are final, did you take any steps to change your revenue records? Change don't you have to follow process of law? Adi telagapothe, are you really an IPS officer? You are not a really IPS officer. Because when you do the misconduct of your service rules, you are not born to be an IPS officer. I think we will file this petition before all concerned departments to demit you from your office. ఇంకొకటి మీరేమన్నారండి, మీరు నిన్న మాట్లాడుతూ నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ అని తప్పు, నాకు ఇది లేదు అని చెప్పి కోర్టు. ఇంకోటి ఇష్యూ, కోర్టు ఏమన్నదండి సుప్రీంకోర్టు? మీరు ఎక్స్పర్ట్ వెళ్ళినారు, మాకు నోటీస్ ఇచ్చినారా? మాకు నోటీస్ ఇవ్వలే. సరే, కోర్టు అది గ్రహించి వారు ఆర్డర్లు ఏం రాసినారండి? నిన్న మీరు ఏమో బండి మధ్యలో నీళ్ళు ఉండడానికి చుట్టూరా బండి వేసినాను, బండిలో మధ్యలో నీళ్ళు నింపినానని మీరే చెప్తున్నారు. దిస్ హ్యాపెండ్ పోస్ట్ 12 జూన్ 2025. స్టేటస్ కో ఇచ్చిన రోజు తర్వాత ఇవన్నీ ఎక్సర్సైజెస్ అయినాయి. దాని తర్వాత మీరు కంపౌండ్ వాల్ కట్టినారు, గ్రిల్ వేసినారు. అది నిన్న మీరు చెప్పినారు. మీరు ఏమన్నారు? కోర్టు మమ్మల్ని తీయకుండా నడిచిపోద్దని అన్నారు. ఎక్కడన్నదండి? కోర్టు ముందు మీరు ఫెన్సింగ్ టెంపరీ చేసినాము, తీయొచ్చా లేదంటే దాని కోర్టు వాట్ డిడ్ ఇట్ సే? Complaints report may be filed in the meanwhile. Complaints report to complaints para 69-70 of High Court orders. దానిపైన కంప్లైంట్స్ రిపోర్ట్ ఇమ్మన్నది. సబ్సిక్వెంట్లీ ఇఫ్ ఎనీ ఫెన్సింగ్ హ్యాస్ బీన్ ఎరెక్టెడ్ అండ్ రిటెన్షన్ thereof is considered necessary, justification ought to be provided in such affidavit అన్నారు. ఫెన్సింగే మీరు క్లియర్ చూడండి. ఇఫ్ ఎనీ ఫెన్సింగ్ హ్యాస్ బీన్ ఎరెక్టెడ్, ఇది అసలు ఫెన్సింగే లేదే. వాట్ ఈస్ ద లీగల్ టర్మ్ ఆఫ్ ఫెన్సింగ్ అండ్ బౌండరీ? Fencing is a temporary structure built by some cross-linking or temporary frames for temporary marking kosam fencing is sir. That is the legal definition of fencing. What is compound wall? You have constructed an RCC compound wall from almost 3 meters below the ground. That's not fencing. That's a boundary wall which you have to have taken permission from the court when status quo was prevailing. తీసుకున్నారండి. ఇవాళ అంటే మీరు సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు ముందు కంపౌండ్ వాల్ అంటే తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్పి మీరు ఫెన్సింగ్ అన్నారా? ఈ రోజు మీరు ప్రెస్ మీట్ ముందు ఏం చెప్తున్నారండి? నేను కంపౌండ్ వాల్ తీయాల్సిన అవసరం లే, ఎఫిడేవిట్ ఫైల్ చెయ్యండి. హూ am I to tell you what to do, what not to do when it is sub judice? మేము కోర్టు ముందు ఇప్పుడు కూడా వెళ్తాము. ఈసారి వెళ్ళి మీరు చేసే తప్పుదాలు, మోసపూరితమైన పనులు డెఫినెట్లీ వాళ్ళు క్లియర్ గా చెప్తాము. ఇది మేము కానీ మీ వాలకం అనేది చాలా ఖండించదగ్గ విషయము. దీనిపైన మేము మాత్రం ఊరుకోము. కన్సర్న్ ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ ముందు మీ ఇష్యూ తీసుకెళ్తాము. వీఆర్ ఆల్ దెమ్ టు టేక్ లీగల్ యాక్షన్ యాజ్ పర్ మిస్కండక్ట్, యాజ్ పర్ దర్ నార్మ్స్. వారి పైన యాక్షన్ తీసుకోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తాం. కోర్టుకి చెప్పినాడు లీగల్లీ ఫెన్సింగ్ ఇస్ డిఫరెంట్, బౌండరీ వాల్ ఇస్ డిఫరెంట్. బౌండరీ వాల్ కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఫెన్సింగ్ కి పర్మిషన్ అవసరం లే. ఇట్స్ టెంపరీ థింగ్. కోర్టు ఆర్డర్ లేదు అంటే ఇన్ని అబద్ధాలు ఆడే మనిషి, పబ్లిక్ సర్వెంట్, ఏ బ్యూరోక్రాట్ హూ ఇస్ బౌండ్ విత్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, ఈస్ టోటలీ డిఫైనింగ్ ద రూల్స్ అండ్ మిస్గైడింగ్ ది జ్యుడిషియరీ. ఇంకొక జ్యుడిషియరీ మన కంటెంప్ట్ లో క్లియర్ గా డిఫైన్ చేసింది, ఈస్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ది జ్యుడిషియరీ ప్రాసెస్ అని. టుడే ఈస్ డూయింగ్ అగైన్. ఆల్రెడీ నేను కంటెంప్నర్ అని ఆల్రెడీ డిఫైన్ చేసినాక, సుప్రీం కోర్టులో కూడా ఆల్రెడీ అప్పీల్ చేసినాక, ఇవాళ మళ్ళా మీడియా ముందు వచ్చి తప్పులు చెప్పుకుంటా ఈస్ ట్రైంగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు ది జ్యుడిషియరీ. Why should he instigate public? What was the necessity for him to go before the press? You honor the Supreme Court orders or you don't honor the Supreme Court orders? You explain in the affidavit. Fine. So what was the need for you to go before the press and try to defame me?
definitely will take legal action against him. We will see that some justification is done. To me, in turn, it should be across the state, because the way he's been behaving, the way he's bossing around the public is totally arbitrarily, is totally unwarranted, and will take strong action against him. నెక్స్ట్ ఏం జరుగుతున్నారు తర్వాత ఏం జరుగుతుంది? మేము ఇంకా 3 వారాలు చూస్తామండి. సుప్రీంకోర్టు 3 వారాలు మొత్తం 69-70 ఇంప్లిమెంట్ చేసి కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమన్నది. ఎన్ని ఫెన్సింగ్ ఉంటే అది ఎందుకు తీస్తలేరో రీజనబుల్ మాకు అఫిడవిట్ ఇవ్వమన్నది. 69-70 మాత్రం 69-70 ఏముంది, వారికి సంబంధించింది మోడిఫికేషన్ సేవ్ చేసినా మొత్తం తొలగించాలి. తొలగించి ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధించిన విషయం అని ఎక్కడ కూడా అనుకూలమైనది ఎక్కడ ఉండకూడదు. దానికి ట్యాంక్ కట్టినా ఆయన ఒప్పుకున్నాడు, ఆ ట్యాంక్ నింపాలి. ఇంకొకటి ట్యాంక్ కట్టినాడు, ఆ మట్టి అంతా ఎక్కడ తీసుకెళ్ళినాడు, వెళ్ళేసి ఇక్కడనే పక్కకు అంబర్పేట అలీకేఫ్ పక్కకు మొత్తం 100 ఫీట్ రోడ్ అయితే మొత్తం అక్కడ అమ్ముకున్నాడు, అక్కడ వాడాడు. ఇవాళ నింపాలి కదా అది. నువ్వు 12/6 లోపల వాపస్ రావాలంటే ఏదో టెంపరీ ట్యాంక్ చేసినావో దాన్ని మొత్తం ఆర్టిఫిషియల్ ట్యాంక్ చేసినావు, దాన్ని మొత్తం నింపాలా. నింపినా మీకు ఆ ప్రాబ్లం ఏముంటుంది? ఈ సపోజ్ టు బ్రింగ్ బ్యాక్ ద ల్యాండ్. అగ్రికల్చర్ ఉన్నప్పుడు నేషనల్ రోడ్ కానీ కిందకే ఉంటుంది, నీళ్ళు నాగమేకుంట నుండి వచ్చేటి. సో నాకు ఎప్పుడు డెవలప్ చేస్తున్నా, నా రెసిడెన్షియల్ కోసం నేను డెవలప్ చేస్తున్నా, నేషనల్ రోడ్ పైకి తీసుకుంటాను. రోడ్ పైకి 3 ఫీట్ నేను నింపేసి లెవెల్ చేసిన. లెవెల్ చేస్తే పక్కకి ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మున్సిపల్ వాళ్ళు, మాకు ఎందుకంటే పక్క సరౌండింగ్స్ ఉన్నాయి కదా, మేము వాళ్ళకి పర్మనెంట్ డ్రైన్ అవుట్ ఇచ్చేంత వరకు కొద్దిగా మీరు సహకరిస్తే వెనకపోటి డ్రైన్ అవుట్ ఇస్తే నీళ్ళు అటు క్రాస్ అయ్యి అవతల వాళ్ళు కల్వర్ట్ వేసుకున్నారు. అంటే వాళ్ళు సహకరించడానికి నేను ఒక డ్రైన్ కట్టినాను. సో 30 ఏళ్ళు ఆ డ్రైన్ నీళ్ళు పోయేటి. హైడ్రా వచ్చాక ఏం చేసింది, ఆ డ్రైన్లు వేసి ఆ నీళ్ళని లోపల తీసుకొచ్చింది. ప్లస్ ఇది అండర్లైన్ పైపులు పోతా ఉండే, ఆ పైపులు తీసేసి నీళ్ళు నింపింది. ఇదే ఫొటోస్ ఆల్రెడీ కోర్టులో పెట్టినాం. కోర్టు మన కంటెంప్ట్ కేసులో కూడా అది స్పెసిఫికల్ చెప్పి చేసింది. ఆ నీళ్ళు తీసుకొచ్చి చూపించినాడు. సరే నీళ్ళు ఉన్నాయంటూ నేచురల్ వాటర్ పడడం నేచురల్ ఉండాలి. 3 బోర్లు ఎట్లేస్తాడండి? బోర్లు వేయాల్సిన అవసరం ఏంటండి? సో కోర్టు నుండి ఏమో ఎందుకంటే పక్కింట్లో ఇండిపెండెంట్ కావద్దన్నాడు, మేము కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పక్కింట్లో ఇండిపెండెంట్ వాళ్ళ యాక్షన్ తీసుకుంటే ఓఆర్బీ టు స్టాప్ అనేది మేము కూడా సపోర్ట్. కోర్టు అదే అబ్జర్వేషన్ ఇచ్చి మై ఇంట్రెస్ట్ షుడ్ నాట్ బి దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని ఇస్తే అది పెట్టి దీంట్లో అయినా మొత్తం కుంటాయి. నేను అగ్రీ చేసినాడు కూడా ప్రెస్ ముందు, నేను తర్వాత ఇవన్నీ చేసినా. మీకు ఎవరు ఇచ్చినారండి అధికారాన్ని? ప్రైవేట్ ల్యాండ్ మీకు శాటిలైట్ ప్రకారం ఉంటే ఇష్యూ నోటీసెస్ టు చేంజ్ ద స్టేట్ ద్వారా టీఎస్ఎల్ఆర్. There is a due process of wherein we definitely oppose చేసేవాళ్ళము. Only judiciary can affix these kind of changes. He is not judiciary. He cannot define a title. Only he can collect a revenue. That's it. Revenue department, state government. అదే అధికారులు వచ్చి అప్పుడు డిక్లేర్ చేసేవారు. వచ్చి వాళ్ళు తొవ్వేసి కూడా వెళ్ళినారు, బుల్డోజింగ్ చేసినారు. దానికే అగేన్స్ట్ ఉన్నది. ప్లస్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్లియర్ ఉన్నది. ఎనీ డెమాలిషన్ ఎనీథింగ్ కన్సర్న్ పర్సన్ కు నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చినాక ఆయన పర్సనల్ హియరింగ్ ఇవ్వాలా. పర్సనల్ హియరింగ్ దానికి వ్యాలిడ్ రీజన్స్ ఇస్తూ మళ్ళా దాని కాజ్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలా. కాజ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి కూడా 15 days మినిమం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్ టు గో ఫర్ ఇన్ అపీల్ బిఫోర్ ద జ్యుడిషియరీ. ఇవేం జరగాల? సీదా నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంకోటి దానికంటే ముందు ఆల్రెడీ రిప్రజెంటేషన్ 30 సెప్టెంబర్ రోజు నేను గవర్నమెంట్కి ఇచ్చినాను. ఏది ప్రిలిమినరీ నోటిఫికేషన్ మా ల్యాండ్ కాదు, ఏం లేకున్నా కానీ దాంట్లో క్లియర్ రెసిడెన్సీస్ ఉన్నాయి, బుషెస్ ఉన్నాయని చెప్పి చుట్టూ బఫర్ జోన్ ఇచ్చినాడు. దాంట్లో కూడా వాటర్ పడిందని రాయలే. అది ఇచ్చిందని దానికి అపోజ్ చేస్తూ నేను గవర్నమెంట్ రాశాను, హైకోర్టు రాశాను 30 సెప్టెంబర్కి. దానికి రిబ్యూటల్ ఇవ్వలేదే, దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదే. మన పర్సనల్ హియరింగ్ పిలిచేది ఉండే కదా నేను మీకు లెటర్ ఇచ్చినప్పుడు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇచ్చినాక సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాస్ట్ ఇస్ పాస్ట్, సబ్ జ్యుడిస్ ఉన్నది. సబ్ జ్యుడిస్ ఉండగా నిన్న మీరు ప్రెస్ ముందుకు రావాల్సిన అవసరం మీకేమొచ్చింది? That clearly shows is trying to influence judiciary minds. నా బతుకమ్మ గుంట ఇష్యూ మీద చెప్పినాడు, అది ఉంది నా దగ్గర. ఇవాళ పేపర్ లాల్ వచ్చింది, TV9 కటింగ్ ఉంది, TV5 కటింగ్ ఉంది నా దగ్గర. ఆయన బతుకమ్మ కుంట పైన తప్పు చెప్పిన సుధాకర్ రెడ్డి, ఆయనకు అసలు టైటిల్ లేదు. నేను డిక్లరేషన్ టైటిల్ నేను ఎందుకు ఇస్తానండి? నా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లో ఆల్రెడీ మై టైటిల్ ప్రాసెస్ ఉంది. నా పొజిషన్ సెటిల్ పొజిషన్ ఉంది కనుక